డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా అని అనడం కంటే డిలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఏర్పాటైన తొలి అఖిలపక్ష సమావేశం చెన్నైలో సఫలవంతంగానే సాగిందని చెప్పవచ్చు. మరో 25 దాకా డిలిమిటేషన్ చేపట్టాలనే ఆలోచన మానుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి ప్రతిపాదిస్తోంది. 91 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలని కేంద్రాన్ని ఈ ఐక్య కార్యాచరణ సమితి కోరుతోంది. మరో 25 దాకా ఈ ప్రక్రియను వాయిదా వేయడానికి కేంద్రం సుముఖంగా ఉంటుందో లేదో తెలియదు కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా డిలిమిటేషన్ జరిగేలాగా మధ్యంతర మార్గాలను జేఏసీ ప్రతిపాదిస్తే ప్రయోజనం ఉండవచ్చు అనేది పరిశీలకుల వాదన. ప్రస్తుతం 2 రకాలుగా డిలిమిటేషన్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడున్న 543 స్థానాలను అలాగే ఉంచుతూ పునర్వ్యవస్థీకరించడం ఒక పద్ధతి. అలా కాకుండా జనాభా దామాషాలు నియోజకవర్గాల సంఖ్య సుమారుగా 850 వరకు పెంచుతూ తదనుగుణంగా అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాల సంఖ్యను పెంచడం రెండో పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం అయితే జరుగుతుంది. ఈ దేశం ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ తమ జాతీయ అవసరంగా భావించిందో ఆ సమయంలో దక్షిణాది రాష్ట్రాలనే దాన్ని పాటించాయి. అందుకు మూల్యం చెల్లిస్తున్నట్లుగా ఇప్పుడు ఆ రాష్ట్రాలకు డిలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతోంది. మధ్య మార్గంగా ఏ ఒక్క రాష్ట్రం కూడా సంఖ్యాపరంగా ప్రాధాన్యాన్ని కోల్పోకుండా దామాషా ప్రకారం మాత్రమే ఎంపీ నియోజకవర్గాల సంఖ్యను పెంచితే ఎవరికి వ్యతిరేకత ఉండదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిర్దిష్టంగా జనాభా అత్యంత ఎక్కువగా ఉండే ఒక రాష్ట్రాన్ని కొలబద్దలాగా తీసుకొని అక్కడ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచి దానిని ప్రాతిపదికగా పెట్టుకోవాలి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో స్థానాలు రెట్టింపు చేయవలసి వస్తే దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా జనాభాతో సంబంధం లేకుండా ఎంపీ నియోజకవర్గాలు రెట్టింపు చేస్తూ పోవాలి. అలా జరిగినప్పుడు మాత్రమే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం సాధ్యమవుతుంది. బీజేపీ తమకు బలం ఉన్న రాష్ట్రాలలో సీట్ల సంఖ్య పెరిగేలా అడ్వాంటేజ్ తీసుకోవడానికి డిలిమిటేషన్లు కుట్రపూరితంగా అమలు చేస్తున్నదనే అపకీర్తిని మూట కట్టుకోకుండా ఉంటుంది. పారదర్శకంగా అందరికీ న్యాయం జరిగేలా చేయడం అంటే ఖచ్చితంగా రాష్ట్రాల మధ్య దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచడం ఒక్కటే మార్గమని నిపుణులు కూడా సూచిస్తున్నారు.